పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పరిధిలో బీఆర్ఎస్ ప్లాన్ చేసుకున్న సభలు ప్రస్తుతానికి వాయిదా పడ్డాయి. మున్సిపల్ ఎన్నికల తర్వాత నిర్వహించే యోచనలో ఉంది. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పరిధిలో కృష్ణా జలాల వాటాలో అన్యాయం జరుగుతుందని బీఆర్ఎస్ పోరాటం చేస్తుంది. కేసీఆర్ అధ్యక్షతన 3 జిల్లాల్లో బహిరంగ సభలు పెట్టాలని బీఆర్ఎస్ ప్లాన్ చేస్తుంది. అయితే మున్సిపల్ ఎన్నికల ప్రచారానికి అడ్డంకిగా మారకూడదని వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకుంది. ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పరిధిలో బీఆర్ఎస్ ప్లాన్ చేసుకున్నటువంటి సభలు ప్రస్తుతానికి వాయిదా పడ్డాయి. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సతీష్ తెలంగాణ భవన్ నుంచి లైవ్ లో అందిస్తారు. సతీష్. ఈరోజు రేపు మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి ఆ షెడ్యూల్ విడుదలయ్యేటటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ చాలా కీలకంగా నిర్వహించాలనుకున్న 3 బహిరంగ సభల్ని ప్రస్తుతానికి వాయిదా వేసుకుంది. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పరిధిలో కృష్ణా జలాల విషయంలో తెలంగాణకు అన్యాయం జరుగుతుందని చెప్పి పోరుబాట పట్టాలని చెప్పి బీఆర్ఎస్ నిర్ణయం తీసుకుంది. తెలంగాణ భవన్లో జరిగినటువంటి గత నెల డిసెంబర్లో తెలంగాణ భవన్లో జరిగినటువంటి బీఆర్ఎస్కి సంబంధించిన ఎల్పీ అదేవిధంగా రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో కేసీఆర్ ఈ విషయానికి సంబంధించి పార్టీ నేతలందరికీ కూడా సూచన చేశారు. మనం ఈ పరిధిలో ముఖ్యంగా కృష్ణా జలాలకు సంబంధించి 3 జిల్లాల పరిధిలో అన్యాయం జరుగుతుంది, తెలంగాణకు రావాల్సినటువంటి వాటా విషయంలో తెలంగాణ ప్రభుత్వం కొట్లాడట్లేదు, అందుకోసం తెలంగాణ ప్రభుత్వం మీద అదేవిధంగా కేంద్రం మీద ఒత్తిడి తెచ్చేందుకు సభలు పెట్టాలి, అది కూడా కేసీఆర్ అధ్యక్షతన సభలు పెట్టాలి, కేసీఆర్ స్వయంగా ఈ సభలకు హాజరవ్వాలి అనుకున్నారు. కానీ అది అసెంబ్లీ సమావేశాలు జరిగేదానికంటే ముందే ఒక సభ, తర్వాత అసెంబ్లీ సమావేశాల తర్వాత మరొక 2 సభలు అనుకున్నారు. ఆ తర్వాత సంక్రాంతి పండుగ తర్వాత సభలు పెట్టాలనుకున్నారు. కానీ సడన్గా ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలు షెడ్యూల్ వచ్చేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఈ ప్రచారానికి ఇబ్బంది జరగకుండా, అంటే ఈ 3 జిల్లాల పరిధిలో ఉండేటటువంటి మున్సిపాలిటీల్లో ఈ ప్రభావం ఉంటుంది కాబట్టి ఇక్కడ డిస్టర్బ్ కాకుండా, ప్రచారానికి డిస్టర్బ్ కాకుండా ఉండడం కోసం ఈ సభల్ని ఈ ఎన్నికల తర్వాత నిర్వహించేందుకు ప్లాన్ చేస్తుంది. ఖచ్చితంగా ఈ పరిధిలో అంటే ఎక్కువగా రంగారెడ్డి జిల్లాకు సంబంధించి అదేవిధంగా నల్గొండ, పాలమూరు, ఉమ్మడి మహబూబ్ నగర్కు సంబంధించినటువంటి ఏరియాల్లో ఈ రైతులకు ఇబ్బంది కలుగుతుంది. ఇక్కడ ఈ నీళ్లు రాకపోవడం వల్ల ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రాంత ప్రజలు అంటే ఏదైతే సాగుబడి చేయాలనుకున్నటువంటి రైతులందరూ కూడా ఇబ్బంది జరుగుతుంది. ఎప్పటి నుంచో బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పటి నుంచి కూడా దీన్ని పూర్తి చేయాలనుకున్నప్పటికీ కూడా అది పూర్తి కాలేదు. అయితే ఇప్పుడు వాటాలు ముఖ్యంగా ఇటు తెలంగాణకు రావాల్సినటువంటి కృష్ణా జిల్లాల వాటాలు ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం గట్టిగా కొట్లాడట్లేదు. కాబట్టి ఆ విషయంలో 3 బహిరంగ సభలు పెట్టాలనుకున్నారు. ఈ మున్సిపల్ ఎన్నికల తర్వాత ఆ సభలు పెట్టాలని నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతానికైతే ఈ సభలు వాయిదా పడ్డాయి. శ్రావణి.